సర్కార్ బిల్డింగులు కట్టే కాంట్రాక్టర్ అంటే సర్కార్ తాన బిల్లులు పెట్టుకొని బిల్డింగులు కట్టాలి. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు బిల్లులు ఇవ్వకుంటే ఆఫీసర్ల చుట్టూ తిరగాలి. అంతేగాని బల్లె చదువుకుంటున్న పిల్లగాళ్ళను బయటకు పంపుడేంది? తలకాయ ఉన్న పన్నేనా అది? కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ఊర్లే బడి కట్టిన కాంట్రాక్టర్ మంచోడే ఉన్నాడు. పోరి కొత్త బడిలో రూమ్లు కట్టినందుకు ఆయనకు సర్కార్ నుంచి బిల్లులు రావాల్సి ఉన్నదట. అయితే సానుద్ర సంది గవర్నమెంట్ వాళ్ళు బిల్డింగ్ కట్టినా బిల్లులు ఇస్తలేరని ఇలా బడికి పోయి చదువుకుంటున్న పోరగాలను బలవంతంగా బయటికి వెళ్ళగొచ్చిండు. అంతేకాదు కుర్చీలను బెంచీలను బయట ఎత్తేసిండు. ఈ సంగతి తెలిసి పిల్లగాల తల్లిదండ్రులు వచ్చి కాంట్రాక్టర్ నిలదీస్తే నా బిల్లులు వచ్చేదాకా బిల్డింగులకు ఎవ్వరిని రాని అని చెప్తున్నాడు. ఇక ఆఫీసర్లను పోయి బిల్లుల సంగతి ఏందని అడగాలి. వాళ్ళ ఆఫీసుల కుర్చీలు సామాన్లు బయట పడేయాలి గాని ఈ పిల్లలను బలికెళ్ళగొట్టుడైంది అని గరం ఎత్తురు పిల్లగాల అయ్యవ అంతా. మరి ఈ ముచ్చట తెలిసి ఆఫీసర్లు పెద్ద లీడర్లు ఏం చేస్తారో చూడాలిగా. ఏమేమి చెప్పాం ఏమైంది ఆషాఢం వస్తే ఆఫర్లు పెట్టినట్టు సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు బీజేపీలకు కూడా విమోచన దినోత్సవం యాదికొస్తుంది. ఏడాదంతా ఏడుంటారో గానీ సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర పడుతుందంటే జాలిగా విమోచన దినోత్సవం చేయాలని ఊగిపోతుంటారు. అలవాటైన సాంప్రదాయం లెక్కనే ఈసారి కూడా సెప్టెంబర్ 17వ తారీఖు రోజు విమోచన దినోత్సవం చేయాలని ఇయాల్టి పని దినాన మీటింగ్ పెట్టుకుండ్రు. కాంగ్రెస్ సర్కారు ఎవ్వరికి ఏడ సందియకుట సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ప్రజాపాలన దినోత్సవం చేయాలని డిసైడ్ చేసింది. ఇక బీజేపీ చెల్ విమోచన దినం చేయాలి గాని మీ ప్రజాపాలన దినోత్సవం ఏంది మేము ఒప్పుకోమనుకుంటా జంగు మోపు చేస్తుండ్రు. ఇవాళ కమలయ్యలంతా కలిసి కట్టిగా పార్టీ ఆఫీసుల మీటింగ్ పెట్టుకుండ్రు. సెప్టెంబర్ 17కు ప్రజాపాలన దినోత్సవం పేరు పెట్టుడైందని ఖండాలుగా ఖండిస్తున్నాం అనుకొచ్చిండ్రు. విమోచన దినోత్సవంగా అధికారికంగా చేయాలని డిమాండ్ చేసిండ్రు. నిన్న సర్కార్ గంత మంచి చెప్పింది. జిల్లాల కలెక్టర్లు పార్టీ ఆఫీసుల్లో పదవులు ఉన్నోళ్ళు నామినేటెడ్ పోస్టులు ఉన్నోళ్ళు వాళ్ళ ఆఫీసులలో జెండాలు ఎగరేయాలని ఆర్డర్లు వేసింది. ఇక మళ్ళా అధికారికంగా చేయాలని బీజేపీ వాళ్ళు మళ్ళా డిమాండ్ చేస్తుట్లా అర్థమైందో ఎవ్వరికి సమజైతలేదట. మరి ఈ కేంద్రంలో మీరే పవర్లుండ్రు కదా. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు తెలంగాణకు స్వాతంత్ర దినోత్సవం అయిందని పార్లమెంట్ లోనే చట్టం చేసి గెజిట్ తీసుకురండ్రి. ఎందుకు ప్రతి ఏడు 17వ తారీఖు ముంగట ఈ రపరప ఎందుకు ఉత్తుత్తి హడావిడని కారెడ్డాల కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలా.